సిటీలో బోనాల జాతర ఘనంగా జరుగుతుంది. పాత బస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయంలో బోనాల మహోత్సవం వైభవంగా సాగుతుంది. తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి దర్శనానికి పోటెత్తుతున్నారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. లాల్ దర్వాజా సింహవాహిని మహాకాళీ మందిరంతో పాటు అక్కన్నమాదన్న ఆలయం, ఉమ్మడి దేవాలయాలు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. బోనాలు సమర్పించే మహిళల కోసం ప్రత్యేక క్యూ లైన్లు సైతం ఏర్పాటు చేశారు. ఈ బోనాల ఉత్సవాల్లో పలువురు మంత్రులతో పాటు వివిధ రంగాల ప్రముఖులు కూడా హాజరు కాబోతున్నారు. ప్రభుత్వం తరఫున మంత్రులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇక అభిషేకాలు, కుంకుమార్చనలతో ఆలయాల్లో సందడి కొనసాగుతోంది. సిటీలో బోనాల జాతర ఘనంగా జరుగుతుంది. పాత బస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయంలో బోనాల మహోత్సవం వైభవంగా సాగుతుంది. తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి దర్శనానికి పోటెత్తుతున్నారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. లాల్ దర్వాజా సింహవాహిని మహాకాళీ మందిరంతో పాటు అక్కన్నమాదన్న ఆలయం, ఉమ్మడి దేవాలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు అధికారులు. బోనాలు సమర్పించే మహిళల కోసం ప్రత్యేక క్యూ లైన్లను సైతం ఏర్పాటు చేశారు. ఈ బోనాల ఉత్సవాల్లో పలువురు మంత్రులతో పాటు వివిధ రంగాల ప్రముఖులు హాజరు కానున్నారు. ప్రభుత్వం తరఫున మంత్రులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇక అభిషేకాలు, కుంకుమార్చనలతో ఆలయాల్లో సందడి కొనసాగుతోంది.
సిటీలో బోనాల జాతర ఘనంగా జరుగుతుంది. పాత బస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయంలో బోనాల మహోత్సవం వైభవంగా కొనసాగుతోంది. ఇక తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి దర్శనానికి పోటెత్తుతున్నారు. అక్కడ పరిస్థితులపై పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి. ఏదైతే లాల్ దర్వాజా బోనాల జాతర కొనసాగుతుంది, ఉదయం నుంచి కూడా భక్తులు బోనాలతో కూడా ఆలయ పరిసరాల్లో పోటెత్తున్న ఆ నేపథ్యం కనిపిస్తుంది. అయితే సికింద్రాబాద్ మహంకాళి బోనాల జాతర తర్వాత లాల్ దర్వాజా బోనాల జాతరకు సంబంధించి కూడా ప్రాధాన్యత ఉంటుంది. ఈ రోజు అంటే ముఖ్యంగా పాత బస్తీకి సంబంధించి కూడా 23 ఆలయాల్లో ఈ రోజు ఘనంగా బోనాలు జాతర నిర్వహిస్తున్నారు. ఏదైతే సింహవాణి అమ్మవారికి సంబంధించి కూడా ఈ రోజు ఉదయం 3 గంటల్లో కూడా ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఇంకా 4 గంటల ప్రాంతం నుంచి కూడా ఇక మహిళలంతా కూడా వాళ్ళ బోనాలు తీసుకొస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా మరికాసేపట్లో ఇక్కడ ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న నేపథ్యం ఉన్నది. ఇక మొత్తంగా చూడొచ్చు, ఏదైతే ఉదయం నుంచి కూడా బోనాలు సమర్పించేందుకు వాళ్ళ కోరికలు తీర్చుకునేందుకు ఏదైతే మహిళలంతా కూడా ఆలయం వద్ద కూడా వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ఏదైతే ఈ రోజు అంటే మొదటగా గోల్కొండ బోనాల తర్వాత ఇక సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర, ఇక తర్వాత ఇప్పుడు లాల్ దర్వాజా పాత బస్తీలోని లాల్ దర్వాజాకు సంబంధించిన బోనాల జాతరను ఘనంగా నిర్వహిస్తారు. ఇక ఉదయం నుంచి కూడా మహిళలకు సంబంధించి కూడా బోనాలు తమ కోరికలను నెరవేర్చ బోనాల రూపంలో సమర్పించుకునేందుకు వస్తున్న ఆ నేపథ్యం కనిపిస్తుంది. వైపు పోతరాజుల విన్యాసాలు కావచ్చు, డబ్బు చప్పులు కావచ్చు, మరోవైపు తొట్టెల ఊరేగింపులు కావచ్చు. అంటే 2 రోజుల పాటు ఈ బోనాల జాతర కొనసాగిస్తారు. ఇక్కడ ఈ రోజు ఉదయం నుంచి కూడా బోనాల సమర్పణ, రేపు సంబంధించి కూడా ఏదైతే పలహారం బండ్ల ఊరేగింపు, ఘటాల ఊరేగింపు కావచ్చు, రేపు సంబంధించి కూడా అమ్మవారికి సంబంధించి ఆలయ ఏదైతే అబ్బారి ఊరేగింపు ఉంటుంది రేపు, ఏదైతే అబ్బారికి సంబంధించి కూడా అక్కన్నమాదయ్య సమీపంలోని అక్కన్నమాదన్న ఆలయం వద్ద నుంచి కూడా ఇక్కడి వరకు కూడా అమ్మవారిని ఏనుగు పైన ఆ ఊరేగింపు జరుపుతూ వస్తా ఉంటారు. ఇక ప్రధానంగా ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, దాదాపుగా ఇప్పటికే 2-3 లక్షల మంది భక్తులంతా కూడా సందర్శనకు వచ్చేలా ఉన్న నేపథ్యం కావచ్చు. అందుకు అనుగుణంగా కూడా ఏర్పాట్ల విషయం కూడా ఏర్పాటు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఆలయ పరిసరాల చుట్టూ 500 మంది పోలీసుల బందోబస్తు కావచ్చు. క్యూ లైన్ల విషయానికి వస్తే ప్రత్యేకంగా బోనాలు సమర్పించుకునేందుకు వచ్చే భక్తుల కోసం 2 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఒక సాధారణ భక్తులకు సంబంధించి కూడా మరొక 2 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. మిగతా విఐపికి సంబంధించి కూడా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేసిన ఆ నేపథ్యం ఉన్నది. ఇక మొత్తంగా హైదరాబాద్ కి సంబంధించి ఓల్డ్ సిటీకి సంబంధించి కూడా మొత్తంగా 2500 మంది పోలీసు భద్రతా బలగాలు కొనసాగుతున్న నేపథ్యం ఉన్నది. ఇక సీసీ కెమెరా నిఘాలు, ఇక పూర్తి స్థాయిలో భద్రత నడుమ కూడా ఈ ఓల్డ్ సిటీ బోనాలు కొనసాగిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా సింహవాణి అమ్మవారికి సంబంధించి కూడా కోరికలను తీర్చే అమ్మవారిగా పేరుందిన నేపథ్యం కావచ్చు. ఇక రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటూ వస్తారు. వాళ్ళ కోరికను తీర్చిన నేపథ్యం కావచ్చు, వాళ్ళ మొక్కులను చెల్లించుకుంటున్న నేపథ్యం ఉంటుంది. ఇక ప్రధానంగా ఆలయానికి ఒక ప్రత్యేక విశిష్టత ఉంది. ఎందుకంటే ఈ ఆలయానికి సంబంధించి కూడా గతంలో నిజాం నవాబు సంబంధించి ఇప్పటికీ 116వ వార్షికోత్సవం జరుపుతున్నది సంవత్సరము. ఇక గతంలో నిజాం నవాబు సంబంధించి కూడా హైదరాబాద్ ప్రాంతానికి అప్పుడు వరదలు వచ్చిన నేపథ్యంలో అక్కడ వరదలకు సంబంధించి ఈ అమ్మవారి వద్దనే పసుపు కుంకుమ తీసుకెళ్లి మూసీ నదిలో కలపడం ద్వారా ఈ ఏదైతే వరద ఉధృతి తగ్గింది. ఇక హైదరాబాద్ కావచ్చు ఈ ప్రాంతాన్ని సురక్షితంగా అమ్మవారు కాపాడిందని కూడా ఒక ప్రాధాన్యత ఉంటుంది. అప్పటి నుంచి కూడా నిజాం నవాబ్ సంబంధించి ప్రతి ఏటా మొక్కులు చెల్లించుకుంటూ వస్తున్నారు. ఈ ఏడాదికి సంబంధించి కూడా 116వ వార్షికోత్సవాన్ని లాల్ దర్వాజా ఏదైతే మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు జరుపుతున్న నేపథ్యంలో ఘనంగా ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, భద్రత బలగాలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో బోనాల కొనసాగుతున్నది. ఇప్పుడిప్పుడే మహిళలు భక్తులంతా కూడా వాళ్ళ బోనాలను తీసుకొస్తున్న ఆ నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఏదైతే బోనాలకు సంబంధించి కూడా వాళ్ళు ఇప్పుడిప్పుడు కొనసాగుతున్నారు. ఇక ఈ రద్దీ కూడా మరి కాసేపట్లో పెరిగే అవకాశం అయితే ఉంది. ఇక్కడ మరికొంతమంది మహిళా భక్తులతో వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? చాలా సంతోషంగా అనిపిస్తుంది. 1 డే డెడికేట్ చేయడానికి.
మీరు మీరు ఇక్కడే మా ఇల్లు ఇక్కడే లాల్ దర్వాజా. ప్రతిసారి తీసుకొస్తాం. అమ్మవారి ఏది కోరుకున్నా ఏది మొక్కుకున్నా తీరుస్తుంది, అదే ఆవిడ విశిష్టత. ఏర్పాట్లో ఎప్పుడు ఘనంగా చేస్తారు, చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ లాల్ దర్వాజానే చాలా ఫేమస్ అవుతుంది ప్రతిసారి. ప్రధానంగా లాల్ దర్వాజా సంబంధించి కూడా అమ్మవారిని ఇక్కడ ఏది మొక్కి అది తీర్చే చల్లని తల్లిగా దీవిస్తారు. తమ మొక్కులను కూడా చెల్లించుకునేందుకు కూడా భక్తులంతా కూడా వస్తున్న ఆ నేపథ్యం కనిపిస్తుంది. ఈ రోజు రైట్, అంటే చాలా అమ్మవారికి చాలా విశిష్టమైనటువంటి చరిత్ర ఉంది. చాలా వరకు భక్తులు చాలా కొంగు బంగారంగా ఏ కోరిక తీర్చుకుని కల్పవల్లిగా చెప్తూ ఉంటారు. కానీ అక్కడ చాలామంది ప్రముఖులు కూడా ప్రతి ఏటా వస్తూ ఉంటారు, రాజకీయ పార్టీలకు సంబంధించి కానీ సినీ ప్రముఖులు కానీ. సో ఎంతవరకు ఎవరైనా దర్శించుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుందో, ఎవరైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? రైట్, మరి కాసేపట్లో అంటే ఉదయం 11 గంటల ప్రాంతంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆయన కుటుంబ సమేతంగా రాబోతున్నారు. ఇక్కడ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పణ ఉంటుంది. ఇక మరోవైపు ఈ ఓల్డ్ సిటీకి సంబంధించి, ఈ పాతపల్లికి సంబంధించి కూడా ఈ రోజు హైదరాబాద్ వ్యాప్తంగా బోనాల జాతర జరుగుతుంది కాబట్టి ఈ ప్రాంతంలో 33 ఆలయాలు ప్రసిద్ధిగా ఉన్నాయి. ఆలయాలకు సంబంధించి కూడా ఇక్కడ ఏదైతే మంత్రులు కావచ్చు, ప్రజాప్రతినిధులంతా కూడా వాళ్ళు పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వస్తున్న నేపథ్యం ఉంది. మరి కాసేపట్లో ఇక్కడ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాబోతున్నారు. అక్కన్నమాల ఆలయానికి సంబంధించి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ రాబోతున్న నేపథ్యం అయితే ఉన్నది. ఇక సినీ ప్రముఖులకు సంబంధించి కూడా అంటే ఇప్పుడు ఓల్డ్ సిటీకి సంబంధించి ఇప్పుడు బోనాలు ఇప్పుడిప్పుడు కొనసాగుతున్నది. ఉదయం నుంచి కూడా వస్తున్న నేపథ్యం కావచ్చు. ఇప్పుడు ఇంకా రద్దీ పెరుగుతున్నది, అంటే ఇప్పుడే వాళ్ళ ఇంటి నుంచి కూడా ఆ బోనాలు తీసుకుని వస్తున్నారు. ఇక సాయంత్రం వరకు కూడా ఈ రద్దీ పెరిగే అవకాశం అయితే ఉంది. ఇక ప్రధానంగా దీనికి సంబంధించి కూడా ఈ రద్దీకి అనుగుణంగానే ఏర్పాట్లు కావచ్చు, మిగతా అన్ని ఏర్పాట్లకు సంబంధించి కూడా పూర్తిగా చేసిన నేపథ్యం అయితే ఉన్నది. ఇక ఏదైతే ఈ పాత బస్సుతో పాటుగా అక్కడ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద కూడా బోనాల నిర్వహణ ఉంటుంది. ఇక్కడ అక్కన్న మాదన సమీపంలోని అక్కన్నమాలయం మాదన ఆలయం వద్ద కూడా బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇక లాల్ దర్వాజాకి సంబంధించి కూడా ప్రసిద్ధిగా ఆలయం కాబట్టి ఇక ప్రత్యేకంగా ఏర్పాట్లు కావచ్చు, మరికొంత ఏదైతే ప్రముఖులకు సంబంధించి కావచ్చు. ఇక మరి కాసేపట్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాబోతున్నారు. తర్వాత ఆ మంత్రులు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.